మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశం ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే. కానీ ఇప్పుడు శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ప్రధానమైనదే. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని అలవాట్లు తప్పనిసరిగా అనుసరించాలని వారు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి కాలంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే బిజీ జీవితం, పని ఒత్తిడి, సోషల్ మీడియా, ఒంటరితనం ఇవన్నీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ధ్యానం, యోగా మన రోజు మొత్తం మానసిక స్థితి మన రోజు ఎలా ప్రారంభమవుతుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. రోజును ధ్యానంతో ప్రారంభిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజుకు కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయటం వల్ల ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి, ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఒకవేళ ప్రారంభంలో ఏకాగ్రత పెట్టడం కష్టంగా అనిపిస్తే ధ్యానం, ప్రశాంతమైన సంగీతం వినటం లేదా మీ శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా ప్రయత్నించవచ్చు. ఈ అలవాటు క్రమంగా మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్ర లేవగానే ఏం చేయాలో తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చెక్ చేయటం, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా ఈమెయిల్ని ఒక్కసారి చూడటం వల్ల మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. ఈ అలవాటు మనకు తెలియకుండానే ఒత్తిడిని పెంచేస్తుంది. కాబట్టి మీరు ఉదయం కొన్ని నిమిషాలు నిశ్శబ్ద వాతావరణంలో కూర్చుని మృదువైన సంగీతం వింటే లేదా నడకకు వెళితే మీరు రోజంతా మానసికంగా మరింత స్థిరంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ప్రకృతితో అనుసంధానం కావటం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చెట్ల పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, అందమైన ఆకాశం కింద సమయం గడపటం వల్ల మన శరీరంలో డోపమైన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు పెరుగుతాయి. తద్వారా రిలీఫ్గా అనిపిస్తుంది. పార్క్లో ఉదయం లేదా సాయంత్రం నడవటం వల్ల రోజంతా ఉన్న అలసట, ఆందోళన తొలగిపోతుంది. సానుకూల మనస్తత్వం రాత్రి పడుకునే ముందు కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోవటం మానసిక ప్రశాంతతను పొందటానికి చాలా ప్రభావవంతమైన మార్గం. రోజంతా ఏ చిన్న మంచి విషయాలు జరిగినా వాటిని డైరీలో నమోదు చేసుకోవాలి. ఈ అలవాటు మనకు సానుకూలంగా ఆలోచించే అలవాటును పెంపొందించుకోవటానికి సహాయపడుతుంది. జీవితంలోని మంచి విషయాలపై దృష్టి పెట్టడానికి అవసరమవుతుంది. ప్రియమైన వారితో మాట్లాడటం. తరచుగా మనం చాలా ఒంటరిగా ఉన్నామని భావిస్తాం. కానీ మన భావాలను మనకు దగ్గరగా ఉన్నవారితో కొన్ని విషయాలు పంచుకోవటం వల్ల మన మనసు తేలికగా ఉంటుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో మనం సోషల్ మీడియాలో కనెక్ట్ అయినప్పటికీ వాస్తవానికి కమ్యూనికేషన్ లోపం ఉంది. మీ భావాలను సన్నిహిత మిత్రుడు, కుటుంబ సభ్యుడు లేదా భాగస్వామితో పంచుకోవటం అనేది మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. సన్నిహితులతో మాట్లాడటం ఒత్తిడిని తగ్గిస్తుంది, భావోద్వేగాలను అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది, సంబంధాలను పెంచుతుంది. మీతో మీరు స్నేహం చేసుకోవటం మనం తరచుగా మర్చిపోయే మరొక ముఖ్యమైన విషయం ఉంది. మనతో స్నేహం చేసుకోవటం. రోజులోని హడావిడిలో మనం ఇతరుల కోసం అన్నీ చేస్తాం, కానీ మన కోసం సమయం కేటాయించం. రోజుకు కేవలం 15 నిమిషాలు మనతో మనం గడపటం ద్వారా మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ సమయాన్ని మీరు పుస్తకాలు చదవటం, సంగీతం వినటం, పెయింటింగ్ వేయటం, తోట పని లేదా మీ అభిరుచులలో దేనితోనైనా గడపవచ్చు. మీతో మీరు మాట్లాడుకోవటం, మీ భావాలను అర్థం చేసుకోవటం, మిమ్మల్ని మీరు అభినందించుకోవటం ఇవన్నీ మీ మానసిక ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. చూశారు కదా, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లేంటో ఇవాళ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చిన పాయింట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్.